తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా కేసీఆర్ నిలిపారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపు గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ వద్ద ఉన్న బృందావన్ గార్డెన్ లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సన్నాహక సమావేశంలో గంప గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 2 సార్లు పట్టం కట్టారని, దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగాముగా నిలిపారని గుర్తు చేశారు. సౌలభ్యం కోసం రామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. కామారెడ్డిలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు కట్టించారని తెలిపారు. పట్టణ పరిధిలో నర్సనపల్లి నుంచి టెక్రియాల్ వరకు, సిరిసిల్ల రోడ్ సుబరి లింగాపూర్ వరకు 9 కిలోమీటర్ల వరకు సింబర్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. పేద ప్రజల కోసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, 350 పడకల దవాఖానాను కూడా నిర్మించామని చెప్పారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీలో ఏ ఒక్కటి కూడా నిలబెట్టలేకపోయిందని దుయ్యబట్టారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలని సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ద్వారా తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ 1 గ్రాము కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ జోలికి వస్తే ఖబర్దార్, బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయడానికి గ్రామాల్లో పార్టీ గద్దలను మాలుస్తామని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి అనడం విడ్డూరమని మండిపడ్డారు. బీఆర్ఎస్ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వారు హెచ్చరించారు. 2 ఏళ్లుగా పట్టణంలో తట్టడు మట్టి కూడా తీయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఇటీవల వచ్చిన పరిధిలో కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు విమర్శించారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో దేశ హయాంలో వేసిన రోడ్డునే ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ప్రారంభిస్తున్నారని అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఒక్క కట్టెడు మట్టి తీసిందా ఈ ప్రభుత్వం అని నేను అడుగుతాను. ప్రభుత్వం ఒక పక్కన రూపాయి పనిచేయలేదు. మన గెలిచిన ఎమ్మెల్యే బీజేపీకి వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ ఆయన 150 కోట్లతోని నేను డెవలప్మెంట్ నా సొంత డబ్బులు పెట్టి చేస్తానని పెద్ద బుక్ ప్రింట్ చేసి ఇంటింటికి వచ్చింది, ఊరూరికి వచ్చింది. 150 కోట్లతో నేను దవాఖానలు కొత్తా, రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్లు పెట్టిస్తా, బ్రహ్మాండంగా నేను కామారెడ్డిని తీర్చిదిద్దుతా అన్నాడు. నీ 5 ఏళ్ల పీరియడ్లో 2 ఏళ్ళు అయిపోయింది. చిన్న పనన్నా చేసినవా ఏ గల్లీలా అని నేను అడుగుతా ఉన్నా. మీ అందరూ మీరు గల్లీలల్లా 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు ప్రభుత్వం మారినాక. చిల్లి గవ్వ పనైందా అని నేను అడుగుతా ఉన్నాను. అటు ఎమ్మెల్యే పట్టించుకోడు, ఇటు ప్రభుత్వం పట్టించుకోదు. దురదృష్టంతోనే మీరు అందరూ చూసిండ్రు. మొన్న వినాయక చవితి రోజు అనుకోని వర్షాలు మన కామారెడ్డి మీదకి వచ్చి పడ్డాయి. ఆ మేఘాలు వచ్చి మన కామారెడ్డి మీద పడితే ఈ హౌసింగ్ బోర్డు దగ్గర గోష్కే రాజయ్య కాలనీ కానీ అదంతా ఎన్ని ఇబ్బందులు పడ్డాయి. టీచర్స్ కాలనీ, బతుకమ్మ కుంట ఘోష పడ్డారు. రుక్మిణీకుంట ఎన్ని ఘోషలు పడ్డారు. ఇవాళ హౌసింగ్ బోర్డు దగ్గర డివైడర్లు మొత్తం కూలగొట్టిరు. ఇప్పుడు మన ఫంక్షన్ హాల్ కూడా డివైడర్లు కూలగొట్టిరు. దీనికి ముఖ్యమంత్రి వచ్చిండు. మనం అందరం ఆశపడతాం. ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మన దగ్గరకు వస్తే వెంటనే కోట్ల రూపాయలు ఇచ్చి అవన్నీ మంచిగా చేపిస్తాడు, ఇంకా 4 రూపాయలు ఎక్కువ ఇచ్చి మన టౌన్ బాగు చేస్తాడని మనం అందరం ఆశపడతాం. గౌరవమైన సహజం. అది పెద్ద అయినే మన దగ్గరకు వచ్చినప్పుడు ఆశపడడంలో తప్పు లేదు. కనీసం వచ్చి 4 నెలలు దాటిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్ 4 తారీఖు ఏమో వచ్చిండు. ఇవాళ జనవరి 21వ తారీఖు. ఇప్పటికీ కూలిపోయిన రోడ్లు ఎట్లా కనబడుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ మన ఫంక్షన్ హాల్ దగ్గర మీరు చూస్తున్నారు. ఒక్క ఐడరన్నా పెట్టి సిమెంట్ వేసిందా నేను అడుగుతా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇట్నే మైకు మాట్లాడుకొని రథమెక్కి చెప్పిపోయినవే, నేను 15 రోజులలో హైదరాబాద్లో మీటింగ్ పెడతా, మొత్తం కంప్లీట్ చేపిస్తా అన్నావు. ఎటువై నీ మీటింగు, ఎటువై నీ మాటలని అడుగుతా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి అట్లా వచ్చి మాట ఇచ్చి ఇట్లా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను. మీడియా ముందు చెప్పిపోయాడు, ఏమాయ నీ డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి అని అడుగుతాను. ఇక కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా గల్లీకి నిలబడి వస్తారు, అడగాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు బాకీ కార్డులు ఉన్నాయి. ఒక్క మహిళకు మా అక్క చెల్లెల్లో చెప్పాడు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కేసీఆర్ ఏమిచ్చిండు, నేను నెలకు 2500 రూపాయలు ఇస్తా, 1వ తారీఖున టక్కన మీ ఖాతాలో వస్తుందన్నాడు. ఇలా 2 ఏళ్ళు దాటి ఇంకా 2 నెలలు పోతుంది. 1 రూపాయి ఇచ్చిన రేవంత్ రెడ్డి మా ఆడబిడ్డలకు, మా అక్క చెల్లెళ్ళకు అని అడుగుతారు.
ఏం తప్పుడు మాటలు చెప్పినావు, ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినావు, ఏ విధంగా చెప్పి నువ్వు గద్దెనెక్కినావు. ఇవాళ 5 ఏళ్ళల్లో 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెన్నడూ చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతావు. ఇవాళ మన గల్లీలకు వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకులను అడగాల్సిన అవసరం ఉంది. మా 2000 ఎటువాయే, మా తులం బంగారం ఎటువాయే. ఒక్క కార్యకర్త కానీ, ఒక కాంగ్రెస్ నాయకుడు కానీ దమ్ముంటే నువ్వు కానీ వచ్చి ఒక జెండా గద్దె మీద చెయ్యేసి చూడండి, తర్వాత ఏం జరుగుతుందో మీరే అనుభవిస్తారు. రేవంత్ రెడ్డి అని ఒక్క పెద్ద మనిషి స్థాయిలో ఉండి, రాష్ట్రాన్ని నడిపే స్థాయిలో ఉండి గద్దెలు కూర్చోమని చెప్తావా? అది నీకు న్యాయమా అని అడుగుతావు. ఒకవేళ మేమే అది తలుచుకుంటే 9.5 ఏళ్ళ నీకు అద్దె ఉంటుండేనా, ఇవాళ నువ్వు ఎక్కిన సీటు ఉంటుండేనా నేను అడుగుతా ఉన్నాను. మనం చేసే పనులు గవ్వేనా, ప్రజలకు చెప్పే మాటలు గవ్వేనా అని అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే కేసీఆర్ ఇన్ని మంచి పనులు చేసిండు, ఇంకా 4 ఎక్కువ చేసి నేను మంచి పేరు తెచ్చుకుంటాను, గండ్లపోటీకి రా కానీ గద్దెలు కూస్తా, అది చేస్తా ఇది చేస్తా అని ఆ తప్పుడు మాటలు అంత పెద్ద పదవిలో ఉండి చేయడం నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా పేద ప్రజల కోసం ఆలోచించి తప్ప మా టీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నాం. కార్యకర్తలు మాత్రం ఎక్కడా పోలేదు. ఒక్క పిలుపుతోటే ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చారు. గతంలో మొన్న జరిగిన సమావేశాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున కామారెడ్డి పట్టణం నుంచి వచ్చారు. ఇదే మన బలము, ఇదే మన ఉనికి అని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా చాలా మంది, ఎంతో మంది ఆశ పెట్టుకొని ఆశావాహులందరూ కూడా గతంలో మేము పోటీ చేస్తామని రోజు వార్డు తిరుగుకుంటూ కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన గంప గోవర్ధన గారు మరియు మోజిబుద్దీన్ గారు తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తారు. రిజర్వేషన్లు బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా అందరికీ టికెట్లు ఇచ్చే ప్రయత్నం వాళ్ళిద్దరు కూడా అనుకుంటున్నారు. కాబట్టి మనందరం ఎలాంటి అధైర్యపడకుండా మనం చేసిన పని గతంలో 2014 నుంచి 19 దాకా కౌన్సిల్ జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వము, తర్వాత 2020 నుంచి 24 వరకు కూడా జరిగింది. ఆ 2 టర్మ్లో జరిగిన అభివృద్ధి తప్ప దయచేసి ఇంకా వేరే అభివృద్ధి అనేది ఏం జరగలేదు. దయచేసి ఒక్కటి విధంగా అందరూ చేసుకుంటున్నాం. ఏంటంటే మనం చేసిన పనిని మన ప్రజలకు తెలియజేయండి. ఇప్పటిదాకా ఈ 2 ఏళ్ల నుంచి ఏ వార్డులో కూడా ఒక తట్టటి మట్టి కూడా ఎవరు తీయలేదు. మనం చేసిన పని చెప్పకనే గతంలో కూడా ప్రభుత్వం కొంచెం ఇబ్బంది జరిగింది, పోవడం జరిగింది. మనం చేసిన పని తప్ప ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం కానీ, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కానీ 2 సీఎంల మీద గెలిచిన అని చెప్పుకుంటాడు తప్ప అది ఒక్కటే పేరు తప్ప ఇప్పటిదాకా కామారెడ్డి పట్టణంలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు తట్టెడి మట్టి తీసిన పాపాన పోలేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రజలకు చేయండి, దగ్గర దాకా తీసుకెళ్ళండి. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విషయాన్ని తెలియజేయండి. మనం వేసిన BCC రోడ్లు, మనం వేసిన సెంట్రల్ లైటింగ్, అన్నగారు వేసినటువంటి 4 వైపుల నర్సన్నపల్లి నుంచి బస్టాండ్ వరకు, అక్కడ నుంచి రేఖాల వరకు, అలాగే శ్రీశైల రోడ్ బైపాస్ వరకు, ఈ దేవివారి వరకు కూడా 4 చోట్ల సెంట్రల్ లైటింగ్ డివైడర్ బ్రహ్మాండంగా కామారెడ్డి పట్టణాన్ని అన్నగారు ఇంట్రెస్ట్ శ్రద్ధతోటి దగ్గరుండి పర్యవేక్షించి చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినారు. ఈ విషయాన్ని దయచేసి అందరూ తెలియజేయండి. అలాగే వార్డులో మొత్తం ప్రతి ఇంటింటికి సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీలు, అప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పుడు కూడా ఆ రోడ్లు అంటే చెప్పుకోమంటున్నాయి. మనం పోతే ఒక్కడి కూడా చెప్పు చేయకుండా ఎంతో క్వాలిటీతో కాంట్రాక్టర్లు కూడా సార్ దగ్గర ఉండి వాళ్ళకు కోప్పడి చేపించి ఇమ్మడబడ్డ రోజులు ఉన్నాయి. మనం చేసిన పని దయచేసి చెప్పండి, ప్రజలకు చెప్పండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.